కామారెడ్డి జిల్లాలో రోజు రోజుకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక మోరీలు, డ్రైనేజీలు కంపుకొడుతున్నాయి. దీంతో అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులతో సామాన్య ప్రజలు చనిపోతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామంలో వారం రోజుల వ్యవధిలోనే 3 విష జ్వరాల బారిన పడి చనిపోయారు. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. జిల్లాలో పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో లోపించింది. పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, అంటువ్యాధుల్లో ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రాణాల సైతం కోల్పోతున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం మాత్రం వీడడం. ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపంతో రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో డెంగీ, మలేరియాతో పాటు ఇతరత్ర వ్యాధులు రావడం జరుగుతుంది. ఇక వ్యాధుల బారిన పడ్డటువంటి ప్రాణాలు కోల్పోతున్నారు జనాలు. దీంతో తమను పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్న పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంటూ వ్యాధులు ప్రబలడంతో దాదాపుగా ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో 10 మంది, నిజామాబాద్ జిల్లాలో 1 చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విషజ్వరాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. ఇవాళ 2 మరణాలు సంభవించడం జరిగింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. మనం ప్రస్తుతం ఏదైతే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఉన్నాం. భూంపల్లి గ్రామంలో పారిశుద్ధ లోపము, అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలంతో ఇటు రోగాల బారిన పడి 2 చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఒక వృద్ధులారు 65 సంవత్సరాల వృద్ధురాలు ఇవాళ చనిపోవడం జరిగింది. విషజ్వరాల బారిన పడి 3 చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భూంపల్లి పరిస్థితి పట్టి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య రంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి పైన కేటీఆర్ గారు స్పందించారు. ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. రోగాల బారిన పడి ప్రజలు చనిపోతున్నారు, పట్టించుకోవడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత బొంపల్లి గ్రామంలో వైద్య క్యాంపును ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి వైద్య క్యాంపు అదే. కేటీఆర్ స్పందిస్తే తప్ప ఇక్కడి పాలకులు మేల్కోలేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. జర సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇక్కడ రోగాల బారిన పడ్డట్టు స్పష్టంగా కనబడుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఈ జర సర్వే చేయాల్సింది ఉంటుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో దాదాపుగా ఇటు ప్రతి గ్రామ పంచాయతీలో, తాండాల్లో ఇదే పరిస్థితి ఉంది. 526 గ్రామ పంచాయతీలో జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో 1 లేదా 2 జ్వరాలన బారిన పడుతున్నారు. గత 10 రోజుల నుంచి 10 మంది డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వివిధ కారణాల చేత చనిపోవడంతో ఇటు మెడికల్ ఎమర్జెన్సీ విధించాల్సింది ఉంటుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాను, కామారెడ్డిలో ఉన్నటువంటి గ్రామాలను యూనిట్ గా చేసుకొని ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంపులను ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంట్లో పీడిత జ్వరాల బారిన పడ్డటువంటి ఎవరైతే ఉన్నారో దాన్ని క్యాంపులు పెట్టేసి ప్రజలకు జ్వర సర్వే చేస్తే తప్ప వారికి ఉపశమనం కలిగే మార్గం ఉండదు. ఇక నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు కామారెడ్డి జిల్లాలో అదే పరిస్థితి ఉంది. పెద్ద ఆసుపత్రిలో మందులు ఉండడం లేదు. మందులు ఉండకపోగా పైగా అక్కడ మెడిసిన్స్ రాస్తే కొన్ని మందులు హాస్పిటల్లో ఉచితంగా అందిస్తున్నారు, తర్వాత బయటకు తీసుకువెళ్ళమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ చనిపోయిన పిల్లలంతా దాదాపుగా 35 సంవత్సరాల లోపలే పిల్లలు. ఒకరు 9 సంవత్సరాలు, ఒకరు 12 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఇలా 5గురు. ఒక వృద్ధురాలు మాత్రం 65 సంవత్సరాల మహిళ చనిపోవడం జరిగింది. దీంతో భయాందోళనకు గురి కావడం జరుగుతుంది ప్రజలు. నేపథ్యంలో మనం సదాశివనగర్ మండలం ఉన్నటువంటి ఈ భూంపల్లి గ్రామంలో ఉన్నాం. భూంపల్లిలో పారిశుద్ధ్యం లోపించిందని ప్రజలు అంటున్నారు. ఎంతవరకు నిజం, మరి అక్కడ యంత్రాంగం ఏ మేరకు పనిచేస్తుంది, ప్రభుత్వం వర్షన్ ఏ విధంగా ఉందనే అంశం పైన ఎంపీడీఓ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎందుకు ఇలా నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుంది, పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో లోపించిందని ప్రజలు అంటున్నారు. ప్రజల ప్రాణాల వల్ల గాలికి వదిలేసిందని ప్రజలు వాపోతున్నారు. ఇందులో వాస్తవం ఎంత? వీఆర్ఏ లాంటి వ్యవస్థలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ పూర్తి స్థాయిలో మాకు పనిచేయడం లేదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఏమంటారు మీరు? అంటే గత ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులను చేయడం జరిగింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనులు జరగాలని గుర్తించి గత 10 రోజుల క్రితమే మనము ప్రత్యేకంగా వేరే గ్రామం నుంచి లేబర్ను ఏర్పాటు చేసి ఇక్కడ టోటల్ డ్రైన్స్ అనేవి క్లీనింగ్ కు చేయడం జరిగింది. దాంతోపాటు పక్క గ్రామం నుంచి ట్రాక్టర్ తెప్పించి మరి ఈ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇంటింటికి అవగాహన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. కొందరు అవగాహన లేకుండా, అంటే అలాగూ తెలియక ఈ వర్షాలు ఎక్కువ కురియడం వల్ల ఆ పక్కనున్న ఖాళీ డ్రమ్ముల్లో, కుండల్లో నీళ్లు నిల్వ ఉండడం, లార్వా పెరగడం అనేది జరిగింది. దాన్ని నివారించుకోవాలి. దాదాపుగా ఈ ఊరు ప్రజలు పక్క గ్రామం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ట్రాక్టర్ లేవా, మౌలిక సదుపాయాలు ఎందుకు లేవు, డ్రైనేజీలు మోర్లు తీయాల్సిన పరిస్థితి ఎందుకు, అంత దయనీయ పరిస్థితులు గ్రామ పంచాయతీ వ్యవస్థ, మండల వ్యవస్థ నిర్వీర్యమైందని మీరు అనుకుంటున్నారు?
ఇక్కడ ఉన్న సిబ్బందిలో ముగ్గురికి జ్వరం, తీవ్రమైన జ్వరం రావడంతో ఆ సిబ్బంది కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి ప్రత్యేకంగా వేరే సిబ్బందిని ఎంగేజ్ చేస్తూ మరి చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రజలకు కూడా అవగాహన పరచడం జరుగుతుంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తక్షణమే వైద్య రంగం స్పందించాలి. నిరుపేదలైన ప్రాణాలను ప్రాణంగా పెట్టాల్సిన పరిస్థితి వల్ల దుస్థితి ఏర్పడ్డది. వైద్య యంత్రాంగంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా శానిటరీ సిబ్బంది మేల్కోవాల్సిన అవసరం ఉంటుంది. వివిధ బారిన పడి రోగాల బారిన పడ్డటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇవాళ దీనా వ్యవస్థలో గ్రామాలు వైద్యం కోసం, ఆపన్నహస్తం కోసం కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజల ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. తక్షణమే దీనిపైన ముఖ్యమంత్రి, వైద్య సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నది. ఓటు స్టూడియో.